గులాబీ దళపతి కేసీఆర్ కేబినెట్ విస్తరణపై దృష్టి సారించారు. దీంతో ఎవరికి అదృష్టం వరిస్తుందో అన్న చర్చ సాగుతోంది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార తేదీ ఖరారవడంతో మంత్రివర్గ విస్తరణపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి పెట్టారు. ఈ నెల 18వ తేదీ మంచి రోజు కావడంతో ఆ రోజునే మంత్రివర్గాన్ని విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొత్త కేబినెట్లో 8 మందికి అవకాశం ఉండవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో కేటీఆర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఆయనకు మరో కొత్త శాఖ యాడ్ కానుందని తెలుస్తుంది. అయితే ఆ శాఖ ఏమిటి అనే విషయం అటుంచితే, ముఖ్యంగా తొలి విడత విస్తరణలో మంత్రి పదవులు దక్కేవారిలో హరీష్ రావు, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, పోచారం, బాల్కసుమన్, కడియం శ్రీహరి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, తలసాని, జగదీష్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, పద్మారావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆరూరి రమేష్, వినయ్ భాస్కర్, రెడ్యా నాయక్, రేఖా నాయక్, గొంగిడి సునీతతో పాటు పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయా సామాజిక వర్గాలు మంత్రులుగా పనిచేసిన అనుభవం, గతంలో వారి పనితీరు ఆధారంగా మంత్రివర్గంలో చోటు కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈసారి మంత్రివర్గ విస్తరణలో శాఖల వారీగా భారీ మార్పులు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు గతంలో ఉన్న ఐటీ, పరిశ్రమలు, చేనేత శాఖతో పాటు ఈ దఫా సినిమాటోగ్రఫీ శాఖ ఇవ్వనున్నట్లు సమాచారం. సినీ పరిశ్రమతో ఉన్న సంబంధాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా గతంలో సాగునీటి శాఖ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించగా ఈసారి మాత్రం దాన్ని కేసీఆర్ తన వద్దే పెట్టుకోవాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. దీంతో హరీష్ రావుకు శాసనసభ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు అప్పగించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఇక గతంలో ఆర్థిక శాఖ నిర్వహించిన ఈటెల రాజేందర్కు ఈసారి స్పీకర్ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. కేటీఆర్కు మాత్రం యథావిధిగా ఐటీ శాఖను కేటాయిస్తారని భావిస్తున్నారు. గత కేబినెట్లో ఒక్క మహిళకు కూడా ఛాన్స్ ఇవ్వలేదని విమర్శలు వెల్లువెత్తిన క్రమంలో ఈసారి అలాంటి అపవాదుకు అవకాశం లేకుండా చూసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈసారి మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించనున్నారు కేసీఆర్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.